నాకు రామ్ చరణ్ అత్తగా అయినా ఓకే కానీ కూతురుగా లేదు మేడం. శ్రీదేవి ప్లేస్ లో ఈ మేడం కూడా చేయండి నిజంగా మేడం. భయ్యా నిజంగా భయ్య ఇప్పుడే జగదేవి గురు అతిలో వస్తున్న సినిమా చూశాను భయ్యా. మరో శ్రీదేవి ఇక్కడే వచ్చింది అని మేడం. నిజంగా మేడం మేము చూసిన తర్వాత శ్రీదేవి కానీ బతికొచ్చిందని నాకు అర్థం అవ్వట్లేదు మేడం. నిజంగా మేడం ఫస్ట్ టైం మేడం. భయ్యా నిజంగా భయ్యా థియేటర్లో ఏడుస్తూనే ఉన్నా. ఏడ్చి 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 ఎక్కిపోయినాయి. దేవుడా చాలైనా మేడం మేడం లోపల శ్రీదేవి మళ్ళీ రావడం చాలా ఆనందంగా ఉంది. నేను జగదేవి గురుడు అతిలో వస్తుందని సినిమా థియేటర్లో పుట్టా. నేను పుట్టా. అప్పుడు పుట్టిన తర్వాత ఈ సినిమా హిట్ అయిందంట. నాకు అది అర్థం కాల. కానీ ఈ రోజు నాకు అర్థమైంది ఈ సినిమా 1000 కోట్లు దాటేసింది ఇప్పటికి. ఏది జగదేవి వీరుడు అతిలో వస్తుంది ఈ సినిమా 1000 కోట్లు దాటింది. ఇదంతా ఎవరి వల్ల? నా వల్ల పుట్టడం వల్ల తర్వాత మీరంటూ ఈ సినిమా రావడం వల్ల. చూడండి మేడం నేను మేడం రామ్ చరణ్ గారు అండి. రామ్ చరణ్ గారు చేయాలి. రామ్ చరణ్ గారు పక్కన శ్రీదేవి కూతురుగా లేకపోతే మేడం పెడితే మరి కూతురుగా వద్దులేండి. నాకు రామ్ చరణ్ అత్తగా అయినా ఓకే కానీ కూతురుగా లేదు మేడం. వద్దండి మనకంతా. శ్రీదేవి ప్లేస్ లో ఈ మేడం పెడితేయండి. ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమాను మనందరం ఆడిద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు తీయలేరు. వాడు అన్నాడు ఏమని ఇది వేస్ట్, ఇది ఇలాంటి సినిమాలు ఈ రోజులు ఎవరు చేయలేరని. కరెక్టే. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చేయలేరు. చిరంజీవి గారే చేయాలి, శ్రీదేవి గారే చేయాలి అంతే. మళ్ళీ ఇప్పుడు శ్రీదేవి గారు బతికి రావాలి. ఆమె లేదు కాబట్టి మేడమే చేయాలి. కాబట్టి దయచేసి ఈ సినిమాను అందరూ ఆదరించండి, అభిమానించండి. డైరెక్టర్ గారు అయితే మాత్రం అందరూ అంటున్నారు కదండి అశ్విని వాళ్ళ అల్లుడు గారు నాగశ్విన్ గారు అనేసి అని చెప్పి. కానీ మేబీ ఆయన అయితేనే మేబీ కొంచెం కరెక్ట్గా వస్తుందేమో. థియేటర్లో అయితే చాలా బాగా అనిపించిందండి. నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీ రిలీజ్ అవుతుందని. ఇప్పుడు ఎట్లనో ట్రెండ్ మొత్తం రిలీజ్ ట్రెండ్ కాబట్టి సో ఇలాంటి మంచి సినిమాలు ఇంకా బోల్డ్ రావాలి. మా తరంతో పాటు మా పిల్లల తరాలు కూడా చూసి అప్పుడు మూవీస్ని ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, చాలా బాగా వస్తుంది.